నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇసప్పాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. నరసరావుపేటలో పుడా చైర్మన్ చిరుమామిళ్ళకి ఘన సన్మానం లైసెన్సుడ్ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో. రెంటపాలలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. మాజీ ముఖ్యమంత్రి జగన్పై మండిపాటు. నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అరవింద బాబు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. భూమి రీసర్వే చేసి ఎవరి ఫోటో లేకుండా కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వటం అనేది గొప్ప మహత్కర కార్యమని అన్నారు. గతంలోనైనా ఇప్పుడైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే వెంటనే సరిదిద్దడానికి రెవెన్యూ సిబ్బంది రెడీగా ఉన్నారని అన్నారు. రైతుల సంక్షేమం సంతోషమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయమని తెలిపారు. పాసు పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే అరవింద బాబుతో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, కూటమి శ్రేణులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యక్షలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుస్తకాలు ఆయన ఫోటో వేసుకున్నాడు. పాస్బుక్ల మీద, పొలాల్లో కూడా మరి రాళ్ల మీద ఆయన పుస్తకాలు ఆయన బొమ్మ వేసుకున్నాడు. మరి ఎవరు ప్రశ్నించలేదు కదా. మరి ఇంత మీరు ఎవరు బయటకు కూడా రాలే ఆ రోజులు. అట్లాంటి రాకపోతే ఎట్లా? మరి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు, జైల్లో 53 రోజులు ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. అయినా కానీ మీరు ఎవరు కూడా మరి ప్రశ్నించట్లా. గ్రామాల్లో కూడా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు గ్రామాల్లో నాయకులు 10 మంది కలిసి ఒక డొంక రోడ్డుకి దారి అయిపోతే అడగట్ల. మీరు కాలువల్లో పొలాల్లో కాలువ అయిపోతే అడగట్ల. మీరు కనీసం అసలు మీరు నిజమైన న్యాయం మాట్లాడట్లేదు. ఏదో గవర్నమెంట్ ఇస్తుంది మనం తీసుకుంటున్నాం అట్లా కాదు. ప్రత్యేక హక్కు మీకుంది. అంటే గ్రామాల నాయకులు 10 మంది కలిసి పక్క పొలంలో వాడికి యువతల పొలాలకు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ మధ్య ఒక పొలంలో అయితే వాడు డైరెక్ట్గా సిమెంట్ కూడా కట్టాడు నీళ్ళు రానియకుండా. ఊళ్ళో గ్రామస్తులు కూడా ఎవరు అడగల. అది బాధాకరం కదా. రైతులు ఎట్లా ఉండాలి? అందరి పొలాల్లోకి నీళ్ళు రావాలి, అందరి పొలాల్లోకి బళ్ళు వెళ్ళటానికి డొంక రోడ్డు ఉండాలి. మనం వాటిని వేసుకోవాలి కదా. మహా అయితే పోతే ఒక 10 సెంట్లు పోద్ది, 20 సెంట్లు పోద్ది. అవునా కదా? మరి అట్లా అడగపోతే ఎట్లా? మరి ఇంక మాకు ఏది న్యాయం ఏంటి చెప్పండి? ఒక ఆడపిల్లని రేపు చేస్తుంటే చూస్తూ ఉంటున్నారు, ఒక బడుగు బలహీన వర్గాలు ఏమైనా కొడుతుంటే చూస్తూ ఉంటున్నారు. మరి గ్రామంలో ఉన్న పెద్దలు మరి దీనికి రెస్పాండ్ అవ్వాలి. మరి లేకపోతే ఈ పెద్దరికి ఎందుకు మనకి? ఇది నా మనసులో మాట నీకు చెప్తున్నాను. మరి ఇట్లా కూడా మీరు ప్రశ్నించకపోతే చాలా కష్టం. అట్లానే ఈ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి వేసినప్పుడు మనం అందరం కూడా మరి గళమిప్పితే కనుక ఆ పాస్బుక్లు ఆగిపోయాయి. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో 53 రోజులు ఇస్తేనే మరి అందరం కూడా అప్పుడు బాధపడ్డాం. మరి ఇటువంటి బాధలు లేకుండా ఉండాలంటే మంచి ప్రభుత్వం రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం ఏంటంటే మనకి పాస్బుక్లు మనకి ఇవ్వకుండా డూప్లికేట్ పాస్బుక్స్ ఇచ్చి ఈ పాస్బుక్ల మీద ఆయన లోన్ తీసుకుందాం అనుకున్నాడు. అంటే మిగులు భూమి కొన్ని లక్షల భూమి చూపించి ఒక 2-3 లక్షల కోట్ల అప్పు తీసుకుందాం ట్రై చేశాడు ఆయన. ఈ పాస్ పుస్తకాలు భూమి ఎవరికైతే ఉందో మీరు కొనుక్కోవచ్చు. మీ తండ్రి గారు ద్వారా వచ్చిన భూమి కావచ్చు, మీ తాతల దగ్గర నుంచి వచ్చిన భూములు కూడా వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా వేయాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకు లేదంటే ఈ భూమి మీ తాతల దగ్గర నుంచి వచ్చే భూమి ఉంది, మీ తండ్రుల దగ్గర నుంచే భూమి ఉంది. మీరు స్వతహా కొనుక్కున్నటువంటి భూమి మీద ఎవరి ఫోటోలు వేయకూడదు. దీని మీద ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలి. మీ హక్కుని ఎవరో ఫోటోలు వేసుకొని ఉంటే మరి ప్రజలు దానికి ఊరుకుంటారమ్మా? మీ భూమి మీ పొలాన్ని ఒకవేళ నా మీద ప్రేమ ఉంటే నాకు ఒక టీ తాపిస్తారు, ఒక పూట అన్నం పెట్టిస్తారు. కానీ మీ పాస్ పుస్తకంలో అదేవిధంగా మీ పొలంలో నా పేరున్నా కూడా మీరు ఊరుకుంటారా? ఊరుకోం, సరి చేసుకోవాలి కదా. సత్తెనపల్లి మండలం రెంటపాలలో పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. కన్నా మాట్లాడుతూ జగన్ హయాంలో అరాచక రాక్షస పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో అందరి ఆస్తుల హక్కులు తనవేనని భావించాడని, పిచ్చి ముదిరి సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు వేసిన పరిస్థితి చూశామని అన్నారు. ప్రజా పరిపాలనకు జగన్ అనర్హుడని కన్నా మండిపడ్డారు. ప్రభుత్వం ఏదైతే 2024 ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిందో 19 మాసాల్లోనే 90% వాగ్దానాల్ని
అమలు చేస్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆస్తులు హక్కులు తనవే అని భావించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన బొమ్మ వేసుకున్నారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగల. పిచ్చి ఎంత దూరం ముదిరిందంటే మన సరిహద్దు రాళ్ల మీద కూడా తన బొమ్మ వేసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉంటుంది, ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. దాంట్లో కింది కోర్టుకి అధికారాలు తీసేసి ఒక హైకోర్టుకు మాత్రమే అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరి భూమి నాయకులు ఎవరి పేరు మీద రాసుకున్నా కూడా చెప్పుకునేటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒక అరాచక శక్తులు 5 సంవత్సరాలు కూడా రాజ్యం ఉన్నాయి. ప్రజలు వాటిని గమనించి 24 ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రాలా. ఇంకా ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ఇదిగో ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది, మేము అధికారంలోకి వస్తే మేము ఇంతకన్నా మేలు చేస్తామని చెప్పేసి చెప్తాడు ఎప్పుడైనా. ఎవరు నాకు తెలిసినంత వరకు, నాకు ఎందుకంటే దగ్గరగా 53 సంవత్సరాల రాజకీయ అనుభవం. కానీ ఇవాళ పరిపాలన అరాచకంగానే చేసినాడు. ప్రతిపక్షంలో ఉండి కూడా మేము అధికారంలోకి వస్తే తలకాయలు నరికేస్తామని చెప్తున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఇటువంటి నాయకులు ప్రజా పరిపాలనకి అర్హత ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నన్ను అడిగితే ఇటువంటి అరాచక శక్తుల్ని మరి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరాచకాలని రెచ్చగొట్టి అరాచకత్వాన్ని శాంతి భద్రతలు లేకుండా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు అరాచక శక్తుల్ని ప్రోత్సహించేటువంటి వారిని మనం ఇదే గ్రామం వచ్చినప్పుడు చూసాం. రప్ప గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళని బలిచ్చినట్టు బలిస్తామని చెప్పేసి దాంట్లో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పేంటి, దాంట్లో తప్పేం లేదు కదా, ఏం మాట్లాడాడు, తప్పేం మాట్లాడాడని పోలీసు కేసులు పెట్టాడని మాట్లాడాడు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన అప్పూర్ విలేజ్లో ఒక ఆయన వైసీపీ నాయకుడు గొడ్డలు తీసుకొని తాగి ఊరంతా తిరిగి మా నాయకుడు తలకాయలు నరికేమన్నాడు. తలకాయలు నరికేస్తాను, నాకు 3 ఎకరాల భూమి ఉంది, 3 ఎకరాల భూమి అమ్మేనైనా అమ్మేస్తాను, కానీ మా నాయకుడు చెప్పినట్టు మొత్తం తలకాయలన్నీ నరికేస్తానని చెప్పేసి తిరిగాడు గొడ్డలు పట్టుకొని. అంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సచివాలయంలో రీసర్వే పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించి గ్రామ రైతులకు అధికారికంగా పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ వేణుగోపాల్ మాట్లాడుతూ తమ సొంత భూములు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో వద్దన్న రైతుల కోరిక మేరకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. రీసర్వే ప్రక్రియ ద్వారా భూముల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయబడుతున్నాయని, రైతులు తమ భూ హక్కులను భద్రంగా పొందేందుకు ఈ పాసు పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు పాసు పుస్తకాలలోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ఏదైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగన్ బొమ్మలు ప్లేస్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించి ఉన్నారు. దానిలో భాగంగా నరసరావుపేట మండలానికి సుమారు 15,000 పాస్ పుస్తకాలు వచ్చినవి. ఈరోజు ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి జనవరి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపు
రీసర్వే చేసినటువంటి 12 గ్రామాలలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉదయం పూట ఇసపాలెం గ్రామంలో నిర్వహించినాము. ఇసపాలెం గ్రామంలో సుమారు 50 పాస్ పుస్తకాలను గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగానే గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఇచ్చి ఉన్నాము. అలాగే ఇప్పుడు మొలకలూరు గ్రామానికి వచ్చి ఉన్నాము. మొలకలూరు గ్రామంలో గ్రామ నాయకులు, నేను, ఆర్ఐ అందరి సమక్షంలో సుమారు ఒక 15 పాస్ పుస్తకాలు ఇచ్చి ఉన్నాము. ఈరోజు రాష్ట్ర పండుగ వాతావరణం చెప్పుకోవాలి. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఈరోజు జనవరి 2 నుంచి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో పంపిణీ జరుగుతుంది. అయితే ఒకటే, ఈరోజు రైతులందరూ కూడా కళ్ళల్లో ఎంతో ఆనందం చూస్తున్నాం. ఎందుకంటే గత గవర్నమెంట్లో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాస్ పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారు. ఈ రోజుల్లో సొంతగా తల్లి పుట్టిన రక్తమ అన్నదమ్ములే 10 సెంట్ల స్థలం దగ్గరే మట్టలు చేసుకొని చంపుకునేటువంటి రోజులు ఈ రోజులు. అలాంటిది తన తండ్రి ఆస్తి కావచ్చు, తాత ఆస్తి కావచ్చు, తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అతని పాస్ పుస్తకాల మీద ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసేసి ఈ రకంగా నాది అన్నట్టుగా వారసులాగా చూపించుకోవడం ప్రజలే తీర్పు ఇచ్చారని చెప్పేసి మొన్న ఎలక్షన్లో తెలిసింది. ఒకటే కోరుతున్నాము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని వర్గాలు కూడా ఎంతో సంతోషకరంగా జీవిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్ ఇదిగో ఒకటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం ఫోటో కానీ, ప్రధాని మోడీ గారిది కానీ ఎవరి ఫోటో లేకుండా వాళ్ళ కష్టం, వాళ్ళ హక్కులు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా పాస్బుక్ ప్రింట్ ఇచ్చి రైతులకు అందజేస్తున్నారు. నకరికల్ మండలంలోని చీమలమర్రి గ్రామంలో రాజముద్రతో పట్టాదారుని పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. జగన్ బొమ్మతో అప్పట్లో పాసు పుస్తకాలు రూపొందించడంపై వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు నాగోతు సౌరయ్య, బాజీ చౌదరి, వివిధ హోదాలు కలిగిన కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నగరికల్ మండలంలో చీమలమల్లి గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత నర్సింగ్పాడు, త్రిపురాపురంలో కొంచెం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? పైగా మీరు ఆస్తి కొనుక్కున్నా అమ్ముకున్నా డాక్యుమెంట్ మీకు ఇవ్వరు. డాక్యుమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో ఏం చేస్తారో తెలీదు, ఉన్నాడో తెలీదు, అసలు ఆస్తి ఉందో లేదో కూడా తెలీదు. రేపు వచ్చి మీ ఆస్తి, మీ హక్కు మీకు ఇస్తామని చెప్పాం. ఇందాక బాజీ చౌదరి చెప్పినట్టు మళ్ళీ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవచ్చు, కానీ కాదు, చట్టానికి వ్యతిరేకం అది. ఒక ప్రభుత్వం చట్టపరంగా పనిచేయాలి. చట్టానికి వ్యతిరేకంగా ఏ చట్టాన్ని గౌరవించకుండా తన ఇష్టం వచ్చినట్టు అందరి నుదుటి మీద ఆయన బొమ్మ ముద్రేస్తానన్నా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం పని లేదు. ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. ఈ గ్రామం గురించి మన మండలంలో శ్రీకారం తీసుకోవడం జరిగింది. లోగడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఇట్లా కాకుండా కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి మారచ్చు, రేపు పొద్దున ఎవరైనా మారచ్చు, కానీ రాజముద్రతో ఇస్తే ఎవరున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అది పర్మనెంట్గా శాశ్వతంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసిన పాస్ పుస్తకాన్ని వాళ్ళ రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు మన ఆస్తి మనకు ఉంటుందా, మందా, ఈ ఆస్తి మందా కాదా అని ప్రతిరోజు రాత్రి నిద్ర లేకుండా ఈ ఆస్తి మన ఆస్తి మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవటం ఏందని చెప్పి ఎవరికి చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక బతికినటువంటి పరిస్థితి వాస్తవం కాదా? అలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించుకొని ఇవాళ మళ్ళా మీకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, భావితరాల భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మళ్ళా రాజముద్రతోటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ప్రభుత్వం మారింది, మనం కూడా మన ఫోటోలు వేసుకుందాం, సీఎం గారి ఫోటోనో, ఎమ్మెల్యే గారి ఫోటోనో ఎక్కడికక్కడ వేసి ఇద్దాం, మన ఫోటోలు శాశ్వతంగా ఉండే అనుకోవచ్చు. కానీ అది విధానం కాదు, మంచి పద్ధతి కాదు అని ఆలోచించి ఇవాళ మళ్ళా రాజముద్రతోటి పాస్ పుస్తకాలు ఇచ్చి మన ఆస్తికి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నరసరావుపేట మున్సిపాలిటీ లైసెన్స్ ఇంజనీర్స్ సంఘం ఆధ్వర్యంలో పుడా కార్యాలయంలో చైర్మన్ చిరుమామిళ్ళ మధుబాబు, సూపరింటెండెంట్ గోరంట్ల సాంబశివరావు,
ప్లానింగ్ ఆఫీసర్ సుబ్బారెడ్డి, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ లక్ష్మణ స్వామిని ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కమిషనర్ రవికుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సాంబయ్య, శ్రీమతి అనురాధలకు కూడా సంఘం తరపున ఘనంగా సన్మానించారు. నరసరావుపేట ఇంజనీర్స్ సంఘం అధ్యక్షులు ఆర్ బ్రహ్మయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. రొంపిచెర్ల మండలం కర్లకుంట గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ లింగా వీరాంజనేయులు మనవడి పుట్టినరోజు వేడుకల్లో రాకీ కమ్యూనికేషన్స్ అధినేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర ప్రసాద్తో పాటు మండల తెలుగుదేశం నాయకులు పండ్లమూడి కిషోర్ కూడా పాల్గొన్నారు. నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద అంజుమన్ కాంప్లెక్స్ నందు నూతన భవనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు, నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు మదీనా రసూల్, ఎస్కే కరీముల్లా, షేక్ మాబు, షేక్ కాసింపేరా, సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట మండల పరిషత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతి బస్ సందర్శించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ నియోజకవర్గానికి జడ్పీ నిధులు విడుదల చేయాలని కోరగా సీఈఓ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఓ కృష్ణకుమారి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబావారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ అధ్యక్షులు బ్రహ్మయ్య తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశామని తెలిపారు. నరసరావుపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విశ్వజనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న సన్మాన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా విశ్వజనని ఫౌండేషన్ చైర్మన్ బొగ్గరపు బ్రహ్మానందం స్వర్ణనంది ఎక్సలెన్స్ అవార్డు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు అవార్డులు స్వీకరించడం గర్వకారణంగా నిలిచింది. సమాజానికి సేవలు అందిస్తూ తమ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సత్తెనపల్లి రోడ్లోని సాయిబాబా గుడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేపు అనగా జనవరి 4వ తారీఖు ఆదివారం ఉదయం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు విశ్వజనని ఫౌండేషన్ సన్మాన మహోత్సవ ఆహ్వానము స్వర్ణనంది ఎక్సలెన్స్ అవార్డు. ఆ కార్యక్రమానికి మన నరసరావుపేట నుంచి సుమారుగా 18 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో భాగంగా ఈ రోజున ఈ ఇన్విటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి 3 రాష్ట్రాల నుంచి మన విజయవాడకి ఈ స్వర్ణనంది అవార్డ్స్కి దాదాపుగా ఒక 86 మంది ఈ 3 రాష్ట్రాల్లో సెలెక్ట్ చేశాం. అందరికీ ఈ స్వర్ణనంది ఎక్సలెన్స్ అవార్డు అంటే అది ఏంటంటే వాళ్ళు చేసే సర్వీసుని బట్టి మనం వాళ్ళని సెలెక్ట్ చేశాం. ఈ కార్యక్రమానికి మన విశిష్ట అతిథి తాళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామీజీ గారు, అలానే ప్రముఖులు సినీ ఆర్టిస్టులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. మన అందరూ ఈ సన్మాన గ్రహీతలు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వజనని ఫౌండేషన్ సన్మాన మహోత్సవం స్వర్ణనంది ఎక్సలెన్స్ అవార్డుకి నర్సరావుపేట నుంచి వాళ్ళ సర్వీస్ను బట్టి 18 మందిని ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వేద పండితులు, స్వామీజీలు, టీవీ యాంకర్సు, సినిమా యాక్టర్సు అందరూ వచ్చి మనందరికీ అవార్డ్స్ ఇవ్వబోతూ ఉన్నారు. మరి తీసుకోబోయేటువంటి అందరూ కూడా సకాలంలో వచ్చేసి 2 గంటల దగ్గర నుంచి 8 గంటల దాకా నిర్మలంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, అవార్డ్స్ నైట్ జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. చైర్మన్ బ్రహ్మానందం గారి ఆధ్వర్యంలో విశ్వజనని ఫౌండేషన్ స్వర్ణనంది అవార్డ్స్ మహోత్సవం జరగబోతుంది విజయవాడలో. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ కొత్తపాలెం నుండి కోటప్పకొండకు రోడ్డుపై ఇచ్చిన హామీ మేరకు యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు జరుగుతున్నాయి.
త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శన అనంతరం ఆ రోడ్డును ప్రారంభిస్తారని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలియజేశారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండల మాజీ ఎంపీపీ మంగమ్మ గారి భర్త, పల్నాడు జిల్లా శాలివాహన కుమ్మర సంఘం అధ్యక్షుడు, పిఎస్సిఎస్ మాజీ సీఈఓ శ్రీ తొల్లకొండ చిన్నాంజయ్య గుండెపోటుకు గురయ్యారు. ఆయన స్టంట్ వేయించుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి శ్రీ తొల్లకొండ చిన్నాంజయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. చిన్నా అంజయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ మంత్రితో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కపిలవాయి శివప్రసాద్, బ్రహ్మారెడ్డి, వేలమూరు కృష్ణారెడ్డి, చెంచిరెడ్డి, రవీంద్రారెడ్డి, లక్ష్మీరెడ్డి, ఫరీద్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎంఎస్ఎంఈ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ఈ శిక్షణా కార్యక్రమం మొత్తం 20 రోజుల పాటు సాగింది. మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతిక అంశాలపై విద్యార్థులకు నిపుణులు శిక్షణ ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం అకాడమిక్ చదువులకే పరిమితం కాకుండా ఇలాంటి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. My name is Harshini. I am from BSc Computer Science final year. In past 20 days, we have attended the classes which are provided by MSME. These MSME classes are very useful to us to grow in our life. This includes technical skills. We learned Python. We learned not only about theoretically, we did programs about that, and also we learned things about AML which are burning in the society. నేను ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ పొందించాను. ఒక 20 డేస్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో బేసిక్గా ప్రతి డిగ్రీ కాలేజీలో ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్కి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాంటివి కొంచెం థియరిటికల్గా నేర్చుకుంటారు. సో అది సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళేసరికి అది కొంచెం ఉపయోగపడదు. ఎప్పుడైతే మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది. సో దానికి ఎయిమ్గా ఉండి ఎంఎస్ఎంఈ ట్రైనర్ కింద మేము వచ్చి పైథాన్ నేర్పించడం జరిగింది. సో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, ఎలా ప్రోగ్రామింగ్ చేస్తారు అనే దాన్ని బట్టి మేము నేర్పిస్తాం. సో అంతా ప్రాక్టికల్గా నేర్పించడం జరుగుతుంది. సో అకాడమిక్కి మేము నేర్పించడానికి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇసప్పాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నరసరావుపేటలో కుడా చైర్మన్ చిరుమామిళ్ళకి ఘన సన్మానం లైసెన్సుడ్ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో. రెంటపాలలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. మాజీ ముఖ్యమంత్రి జగన్పై మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.